మన దేశంలో కావాల్సిన పవరు మన దేశంలో తయారైతే ఇంకెక్కడికి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం లేని పవరు అన్నీ కూడా ఇవే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే క్రూడ్ దెబ్బతింటే క్రూడ్ ఆధారంగా మనం ప్రొడ్యూస్ చేసేటువంటి పవర్ అంతా కూడా డిసప్పేర్ అయిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళందరికీ అవకాశాలు పెరుగుతాయి, రేట్లు పెరుగుతాయి, ఖచ్చితంగా బెటర్ రియలైజేషన్స్ ఉంటాయి. నా జయం మన ఇన్వెస్టర్లందరికీ కూడా మంచి కంపెనీలే చెప్పడం కాదు, ఉన్న వాటిలో కూడా స్టేబుల్ ఆపరేషన్స్ ఉన్న పెద్ద కంపెనీలు చెప్తే మొత్తం ఆవిరైపోయే అవకాశం ఉండదు. కాబట్టి నష్టం కూడా తక్కువగా రావాలి. ఇప్పుడు స్క్రీన్ మీద చూసినట్లయితే ఇండియా గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి చూస్తే 39% ఉంది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఎప్పటి నుంచో మనం చెప్తూ వస్తున్నాం, దానిలో 38% ఉంది. తర్వాత సిఈఎస్సి లిమిటెడ్ 25%. మిగతావన్నీ లిస్ట్ లో వేసాను 15,000 కోట్ల కన్నా. ఏంటది? ఎస్జేబిఎన్ కానీ, అదాని గ్రీన్ కానీ, ఎన్హెచ్పిసి కానీ, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్, ఎల్ఎల్సి ఇండియా కానీ, అదాని ఎనర్జీ కానీ, అదాని పవర్ కానీ. కానీ అదాని ఎనర్జీ అండ్ పవర్ నా లెక్క ప్రకారం ఇప్పుడు కూడా ఓవర్ ప్రైస్డ్ గా ఉన్నాయి. కాబట్టి అవి కొనుక్కోవడం అనవసరం. పైన చెప్పిన రెండు ఇండియా గ్రిడ్ కానీ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కానీ కొనుక్కుంటే నా ఉద్దేశం ప్రకారం మీరు పెట్టుబడికి భద్రత ఉంటుంది. పుంజుకోవటం అంటూ జరిగినప్పుడు జరగక తప్పదు, జరిగినప్పుడు జరిగితే అంటలా నేను, జరిగినప్పుడు జరగక తప్పదు. కాబట్టి అప్పుడు గ్యారంటీగా మంచి అవకాశాలు వచ్చేటువంటి కంపెనీలు ఇవని చెప్పొచ్చు. స్పెసిఫిక్ గా ఇటువంటి కాన్ఫ్లిక్ట్ సినారియోలో ఎటువంటి ఇండస్ట్రీస్ వైపు దృష్టి పెట్టచ్చు, ఆ ఇండస్ట్రీస్ లో ఏవైనా స్టాక్స్ కొంచెం బెటర్ చాయిసెస్ ఏంటి అనే దాన్ని ఫోకస్గా పెట్టుకుని ఆ హార్డ్ కాపీ ఆఫ్ దట్ లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్, లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అనేది మొట్టమొదటిసారిగా ఒక్కసారి విజయవాడ ఈవెంట్కే పరిమితం చేసి, అంటే ఇట్ విల్ నాట్ బి అవైలబుల్ ఇన్ అదర్ ఫోరమ్స్, ప్యూర్గా విజయవాడ వాళ్ళకే అంకితం చేద్దాం అనే ఉద్దేశంతో వీ విల్ ఆల్సో ట్రై అండ్ గెట్ ఇట్ స్టార్టెడ్. సో అది కూడా ఒక మేజర్ డ్రా అవుతుంది. సో తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. వీ హోప్ టు సీ యూ ఆల్ దేర్.